సిఎంఆర్ శ్రావణం సేల్ అప్ టు 61% ఆఫ్. అంటే ఆ టైంలో కూడా ఒక క్యారెక్టర్ అనేది ఇంపాక్ట్ జనంలో పడుతుంది కాబట్టి అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఇది ఒకటే అంతే. సో ఇప్పుడు అంటే సినిమాలాగా చూస్తున్నాం, కానీ అప్పుడు సినిమాలు అలా చూడం లేదు. వాళ్ళు అసలుకి దాంట్లోకి వెళ్ళిపోతారు, ఇన్వాల్వ్ అయిపోవడం. నాకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు దగ్గర, చాలా 80 కంట్రీస్ లో ఉన్నారు నాకు ఫ్యాన్స్. ఓకే, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నెక్స్ట్ నా వ్యక్తిగతమైన లైఫ్ ని కూడా లైక్ చేస్తారు చాలా మంది. ఓకే, ఒక రమ్మిశ్రీ అంటే ఓకే ఏమిటో సోషల్ మీడియా లేకపోతే వాట్ ఎవర్, ఇంతకుముందు వెబ్సైట్లో ఇండియన్ గ్రిల్జ్ లేకపోతే వాట్ అనేది అలాగ చాలా ఉన్నాయి కదా. నాకు ఫస్ట్ ఈ ఫేస్బుక్లో నాకు 5 మిలియన్స్కి వెళ్ళిపోయారు షార్ట్ టైంలో. ఒక ఫోటో పెడితే ఓమల్లి తర్వాతే 2006 తర్వాతే చేశాను. ఎక్కడ ఒక్క పిక్ జస్ట్ పెడితే 8 lakh 10 lakh వెళ్ళిపోయి విత్ ఇన్ 2 hours రీచ్ అయిపోయావు అనమాట. ఎవరైనా సరే నా గురించి నేను కంపేర్ చేసేదాన్ని, సన్నీలో నేను బాగున్నామా లేకపోతే హీరోయిన్ నేను బాగున్నామా, అంటే ఎవరు గ్రేట్ లుక్ ఉంది. నిజంగా సన్నలియన్ బాగుంటారా మీరు బాగుంటారా? నాకు సంబంధం లేదు. తన్ని వేరే విధంగా కామెంట్ చేసేవాళ్ళు, తను పవన్ స్టార్ తను, కానీ నాట్ యూ. మీరు ఏమిటంటే చాలా ఎథిక్స్ ఉన్న వ్యక్తి మీరు. గ్లామర్తో పాటు బాడీ లాంగ్వేజ్తో పాటు మీ నుంచి మేము చూస్తుంది ఏమిటంటే చాలా మోరల్ వాల్యూస్ ఉన్నాయి మీలోని. అందుకని ఆమెకి మీకు కంపేర్ చేయొద్దు అని కొంచెం వార్నింగ్లు కూడా ఇస్తుండేవాళ్ళు. నిజంగా చెప్పండి, మీ అందాలను చూసి పాన్స్ లో కూడా యాక్ట్ చేయండి అని చెప్పి చాలా ప్రెజర్ చేసి ఫోర్స్ చేశారు మిమ్మల్ని, యాక్ట్ చేపిద్దామని చెప్పేసి చాలా మంది మిమ్మల్ని కావాలని ఫోర్స్ చేశారు. ఆ కంపెనీలు లాయర్ని పెట్టి కూడా నేను వాళ్ళకి వార్నింగ్ ఇప్పించి దీని మీద మీ కంపెనీ మీద అడిగారు. నేను అంటే నాకు దాని మీద చెయ్యాలని ఆలోచన కానీ ఇంకేమి లేవు నాకు. రోషన్ వేరే స్ప్రెడ్ అవ్వలేదు. నేను ఓన్లీ నేను సినిమాల వరకు, సినిమా అంటే నాకు ఒక ఇష్టము. ఆ ఇష్టాన్ని చాలా రెస్పెక్ట్ చేసి దానికి నాకు ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చిన, మేబీ హీరోయిన్గానే చేసుంటే కొన్ని సినిమాలు ఒక 10-15 చేసి మేబీ ఆగిపోయి ఉండేదాన్నేమో. నాకు ఏవి వేరే ఆపర్చునిటీ వచ్చేవో రాలేదో నాకు తెలియదు. ఇలాంటి క్యారెక్టర్స్ వేసాను కాబట్టి అన్ని లాంగ్వేజెస్కి స్ప్రెడ్ అవ్వగలిగాను. అది ప్లస్ అయింది, మైనస్ కూడా అయింది. ఇలా మైనస్ ఏమో యాక్ట్ చేయండి, గ్లామర్ ఉన్న దగ్గర ఇప్పుడు ఒకటి చాలా మంది ఉన్నారు, మీరు అందంగా ఉన్నారు అంటే అందంగా ఉన్నారనే చెప్పాలి. లేదా లోపల ఈగో ఉంటే వీళ్ళ తిన అందాన్ని నేను చెప్పేదైతే వీడున్నాడులే అనుకుంటాం, అది ఈగో టచ్. కానీ ఓపెన్గా ఒప్పుకోవాలంటే రోషన్ అందంగా ఉంటే అందంగానే చెప్పాలి. రోషన్ చాలా బాగుంటాడు, లేదా రమ్యశ్రీ చాలా బాగుంటుంది. నేను సోషల్ సర్వీస్ చేసిన విధానం ఈ కుష్టు రోగులు కానీ ఎలాంటి వాళ్ళైనా హగ్ చేసుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను, అన్నీ చేస్తుంటాను. నా కెరియర్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ August 15th కూడా మళ్ళీ కొన్ని ప్రోగ్రామ్స్ ఆంధ్ర తెలంగాణ అని లేకుండా నేను ఎలాంటి వాళ్ళనైనా పట్టుకుంటాను, ఎలాంటి వాళ్ళనైనా టచ్ చేస్తాను. నా బర్త్డే అంటే నాకు తెలిసి నేను చేసుకున్న బర్త్డేస్ అన్నీ ఎక్కడైనా బెగ్గర్స్ లేకపోతే అనాథ శరణాలయాలు లేకపోతే హోల్డ్ హోము అలాంటి వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఒక లంచ్ అంతా అరేంజ్ చేయడము, లేదా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడము, వాళ్ళకి ఒక 25,000 20,000 ఇచ్చేసి ఈ ఫుడ్ అరేంజ్ చేయండి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత పడుతుంది, 10,000 అంటే 10,000 ఇస్తాను, బ్లాంకెట్స్ ఇస్తాను, వాళ్ళకి బ్లాంకెట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయమ్మని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.